బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేస్తున్న తనకు సముచిత గుర్తింపు ఇవ్వట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధిష్టాన వ్యవహార శైలి తన మనోభావాలు, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని రాజీనామా లేఖలో పెద్దిరెడ్డి చెప్పారు. అభిమానులు, ఆత్మీయులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేస్తున్న తనకు సముచిత గుర్తింపు ఇవ్వట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధిష్టాన వ్యవహార శైలి తన మనోభావాలు, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని రాజీనామా లేఖలో పెద్దిరెడ్డి చెప్పారు. అభిమానులు, ఆత్మీయులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా అని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సో మొత్తంగా ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 30 నెలల పాటు కొనసాగారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో ఆయన్ను స్వయంగా అప్పటి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి ఆ సమయంలో ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇస్తారేమో అన్న ఒక ప్రచారం అయితే జరిగింది, కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు విజయ్ చంద్రిక. సో దాదాపు 2.5 years గా ఆయన పార్టీలో కనీసం అతని అభిప్రాయాలకు కానీ ఆయనకు ఎలాంటి విలువ కూడా ఇవ్వలేదు. వాస్తవానికి ఇటీవల కరీంనగర్ లో 2 రోజుల కింద కరీంనగర్ పార్లమెంట్ సభ నిర్వహించారు. ఆ సభకి కనీసం ఇన్విటేషన్ కూడా పెద్దిరెడ్డికి ఇవ్వలేదు. మరోవైపు బీఆర్ఎస్ భవన్ లో జరిగిన కరీంనగర్ పార్లమెంటరీ మీటింగ్ కూడా ఆయన ఆహ్వానించలేదు. 2 సార్లు మాజీ మంత్రిగా పలు సందర్భాల్లో అంటే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంగా దాదాపు 30-35 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న తనకు ఆ పార్టీలో అత్యంత అవమానం జరిగిందని ఆయన భావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ అంటే ఉప ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటు హుజురాబాద్ తో పాటు ఉస్మానాబాద్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పాటు ఎన్నికల సమయంలోనే కనీస గౌరవం కూడా తనకు ఇవ్వలేదు అని చెప్తూ ఆయన రాజీనామా ప్రకటిస్తూ స్వయంగా కేసీఆర్